ఫ్రెండ్స్, ఈ ఇద్దరు ఖైదీలు చప్పుడు చేయకుండా కిటికీ పక్కనున్న ఇనుప గొలుసులను కత్తిరించే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ల దగ్గర చిన్న హ్యాక్సా ఉంటుంది. అప్పుడప్పుడు గార్డ్ వచ్చే శబ్దం వినిపిస్తోంది. అరగంట పాటు కష్టపడి గొలుసులు కత్తిరించి చివరకు బేస్మెంట్ లోకి దూకేస్తారు. కానీ వాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే బేస్మెంట్ లోని ఇనుప తలుపులన్నీ గట్టిగా వేసి ఉంటాయి. హాట్ మానకుండా ఒక ఖైదీ దృష్టి పాత బోర్డుల మీద పడుతుంది. ఆ బోర్డులను కత్తిరించి తాళం తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. పని మొదలెట్టగానే ఇద్దరు గార్డులు సిగరెట్ ఆగడానికి అక్కడికి వస్తుంటారు. ఇద్దరు ఖైదీలు అద్భుతమైన తెలివితో బుద్ధిగా బయటపడ్డారు. గార్డులు వెళ్లిపోయాక తాళం తయారీ పూర్తి చేస్తారు. ఆ తాళంతో ఒక్కొక్క తలుపును తెరుస్తూ నేరుగా నగరం యొక్క సీవర్ సిస్టమ్ కి చేరుకుంటారు. కానీ అక్కడ మరో సమస్య ఎదురైంది. ఆ తలుపుకి స్ప్రింగ్ లాక్ ఉంటుంది. దానికి వాళ్ల తాళం పనిచేయదు. అయినా ఆ ఖైదీ ఓపిక తప్పలేదు. తలుపును పైకి ఎత్తి దాని కీలును హ్యాక్సాతో కత్తిరించి కీలు తీసేస్తాడు. తలుపు తొలగించిన తర్వాత ఒక మంటపుల్లను విరిచి కీలు స్థానంలో ఇరికించి గార్డులకు అనుమానం రాకుండా చేస్తుంటాడు. ఇది వాళ్లు తిరిగి రావడానికి సులభంగా ఉంటుంది. సీవర్లోకి చేరుకున్నాక బేస్మెంట్ సిమెంట్ తో మూసివేయబడిందని తెలుస్తుంది. కానీ పక్కనున్న గోడ బలహీనమైన సిమెంట్ తో నిర్మించబడింది. దాన్ని సులభంగా పగలగొట్టవచ్చు. వాళ్లు మరుసటి రోజు సరైన సాధనాలతో రావాలని నిర్ణయించి తిరిగి జైలుకు వెళ్లిపోతారు. అప్పుడు వాళ్లకు సమయం గురించి ఎలాంటి అంచనా లేకపోవడం వల్ల ఎప్పుడైనా పట్టుబడే ప్రమాదం ఉందని అర్థమవుతుంది. అప్పుడు వాళ్ల స్నేహితుడైన డాక్టర్ నుంచి 2 సీసాలు దొంగతనం చేసుకుంటారు. ఇద్దరు కలిసి ఒక టైమర్ సీసాను తయారు చేస్తుంటారు. ధైర్యం, తెలివి, ఓపికతో బయటపడవచ్చు అని అనుకుంటుంటారు. అప్పుడు వాళ్లు అక్కడి నుండి బయటపడతారు.